హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసి ఉంటారో నెక్స్ట్ మీ యొక్క ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఫీజు రిమైన్స్ అసలు వస్తుందా రాదా అండ్ ఇన్ఎలిజిబిలిటీకి సంబంధించి లిస్ట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ సెట్ 2024కి సంబంధించి ఎవరైతే ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసి ఉంటారో డైరెక్ట్గా మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ అనేది మొబైల్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని మాన్యువల్గా మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసుకొని సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఏపీ సెట్ 2024 అని చెప్పేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ స్పెషల్ కేటగిరీ అని క్లియర్గా చూపిస్తుంది. అండ్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ రీజన్, ఎకనామిక్ సెక్షన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూపిస్తాయి. ఇక్కడ ఇన్కమ్ ప్లేస్లో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఒక క్యాండిడేట్ది నాట్ అప్లికేబుల్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఈ క్యాండిడేట్ అనేది ఇన్కమ్ కానీ అప్లై చేయలేదు లేదా ఎలిజిబిలిటీ లేదు, అందువల్లే నాట్ అప్లికేబుల్ అంటే ఎన్ఏ నాట్ అప్లికేబుల్ ఇలా ఎవరికైతే వచ్చిందో ఫీజు రిమైన్స్ అనేది రాదు. అంటే స్టార్టింగ్ స్టెప్ అనేది ఏదైతే ఉంటుందో ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ అనేది రాదు. ఓకేనా. ఒకవేళ మీకు డీటెయిల్స్ ప్లేస్లో ఈ విధంగా ఇక్కడ ఒక క్యాండిడేట్ చూపిస్తాను. ఇన్కమ్ ప్లేస్లో బిలో 2,50,000 ఎవరికైతే ఈ విధంగా వచ్చి ఉంటుందో వాళ్ళకైతే ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఈ విధంగా వచ్చిందో వాళ్ళకి ఫీజు రిమైన్స్ అనేది వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకా ఒకవేళ మీ యొక్క స్పెషల్ కేటగిరీలో కానీ ఏమైనా నువ్వు పెట్టుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇన్కమ్ లేకపోయినా కూడా మీరు అప్లోడ్ చేయకపోయినా కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి అయితే ఫిజికల్గా వెళ్ళి ఆఫ్లైన్లో మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే నా దగ్గర ఇన్కమ్ ఉంది లేదా రేషన్ ఉంది, సో నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేంజ్ చేయకపోతే తర్వాత మీకు ఫీజు రిమైన్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది రాదు. అండ్ మీ యొక్క వెరిఫికేషన్ ఈ యొక్క సెంటర్ అనేది ఉంటుంది, అక్కడికే మీరు డైరెక్ట్గా వెళ్ళి వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటారు. అంటే మీ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో లేదా చూస్ ఫైల్లో మీ యొక్క డాక్యుమెంట్ ఏవైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసినప్పటికి కూడా మీకు నాట్ అప్లికేబుల్ కానీ వచ్చినట్టయితే మీరు మాన్యువల్గా మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నాట్ అప్లికేబుల్ ఎందుకు వచ్చింది అంటే ఫీజు రిమైన్స్ అనేది లేదు ఈ క్యాండిడేట్ అనేది. అయితే ఇక్కడ ఫీజు రిమైన్స్ ఎవరికైతే ఎస్ వచ్చి ఉంటుందో ఒకవేళ వచ్చిన వాళ్ళకి అంటే కొంతమందికి 4 వీలర్స్ ఉన్నా కూడా లేదా ఈ యొక్క ల్యాండ్ ప్రాపర్టీ ఎక్కువ ఉన్నా కూడా అప్లికేబుల్ అని చూపిస్తుంది బిలో 2,50,000 అనేది. అలాంటి వాళ్ళకి కూడా ఫీజు రిమైన్స్ వస్తుందా అంటే రాదు. ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. మనకి ఫీజు రిమైన్స్కి సంబంధించి ఇన్ఎలిజిబిలిటీస్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇన్ఎలిజిబిలిటీ స్టూడెంట్స్. ఓకేనా. మీకు ఎలిజిబిలిటీ చూపించినా కూడా ఇన్ఎలిజిబిలిటీ చూపిస్తుంది అంటే వెరిఫికేషన్ టైంలో. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసినప్పుడు టోటల్గా మీ యొక్క ఆధార్తో ఏవైతే లింక్అప్ అయ్యి ఉంటాయో మీ ఫ్యామిలీతో అన్నీ కూడా మీకు చూపిస్తాయి. ఇక్కడ చూసుకొచ్చి ఎవరైతే స్టూడెంట్స్ యూనివర్సిటీలో కానీ దీమడి యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఫీజు రిమైన్స్ అనేది రాదు. అండ్ కరస్పాండెన్స్ చేసినా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఫీజు రిమైన్స్ రాదు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో కానీ స్పాట్ అంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఫీజు పే చేసి జాయిన్ అయినా కూడా ఫీజు రిమైన్స్ రాదు. అండ్ ఇంకా మన యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 2,50,000 బిలో ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫీజు రిమైన్స్ అనేది వర్తిస్తుంది అంటే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పాను 2,50,000 ఎవరైతే ఉండి తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఫీజు రిమైన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఫ్యామిలీ నాట్ లెస్ దాన్ అంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉండకూడదు వెట్ అనేది. అండ్ మనకి డ్రై చూసుకోవచ్చు మనకి 25 ఎకరాస్ ప్రొవైడ్ చేసేసారు. అండ్ బోత్ వెట్ అండ్ డ్రై కూడా మనకి 25 ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అండ్ పెన్షనర్ అనేది ఉండకూడదు అనమాట. ఎక్సెప్ట్ ఎవరు ప్రొవైడ్ చేశారు ఎవరైతే శానిటరీ వర్కర్స్ అంటే మనకి జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అంటే మున్సిపాలిటీలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ 4 వీలర్ అంటే ఎవరికైతే 4 వీలర్ కార్ ఉన్నా లేదా మీకు 4 వీలర్కి సంబంధించి ఏమైనా ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా. ఎక్సెప్ట్ ట్యాక్సీస్ కానీ టాటాస్ కానీ ఆటోస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 4 వీలర్ ఎవరైతే ఉందో వాళ్ళకైతే రావు, ఓన్లీ వీళ్ళకి మాత్రం. అండ్ ఫ్యామిలీ ఎవరికైతే 1,500 స్క్వేర్ ఫీట్స్ కంటే ఒకవేళ 1,500 స్క్వేర్ ఫీట్ల కంటే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా అంటే 1,500 స్క్వేర్ ఫీట్లు దాటకూడదు ల్యాండ్ అనేది. అలాంటి వాళ్ళకి కూడా ఫీజు రిమైన్స్ అనేది రాదు. 1,500
తక్కువ ఉండాలన్నమాట స్క్వేర్ ఫీట్ అనేది. అండ్ ఎవరు కూడా మీ ఫ్యామిలీలో ఎవరు కూడా ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ట్యాక్స్ పే చేసినా కూడా మీకు ఫీజు రిమైండ్స్ అనేది రాదనమాట. ఇవి ఫీజు రిమైండ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా సో చాలా మనకి ఇవి క్లియర్గా ప్రొవైడ్ చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.